అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ల మార్పు ఒక ఎత్తు అయితే తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 28 ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాలు ఇస్తానని చంద్రబాబు పవన్ కళ్యాణ్కు వెల్లడించినట్లుగా, లేదు నాకు 60 ఎమ్మెల్యే సీట్లు కావాలి అని చెప్పేసి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా, 28 సీట్లు బిచ్చమేస్తే మేము అసలు జనసేన టీడీపీకి ఓట్లే వేయము, వైసీపీకి వేస్తాము అని చెప్పేసి జనసేన శ్రేణుల నుంచి అభిప్రాయం వెల్లువెత్తుతున్నటువంటి తరుణం. మరోవైపు యువగళం ముగింపు సభ ఏదో తొలి శకము ఏదో అంటున్నారు, గుర్తులేదు సరిగ్గా. మరి ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ జానీ, వాట్స్ న్యూ? అయితే కాలంలో ఏమైపోయిందంటే ఈ తెలంగాణ ఎలక్షన్స్, దాన్ని రేవంత్ రెడ్డి అసెంబ్లీలు జరగడము, ఈ విషయాల్లో పడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి 4 కేసులు సుప్రీంకోర్టులో ఏం జరిగిందన్న సంగతి, అమరావతి విషయం ఏమి తేల్చారన్న సంగతి ఇవన్నీ మర్చిపోయాము. సరే, మొన్న ఈ మధ్య పార్లమెంట్లో జరిగినటువంటి ఒక చిన్న దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఇవన్నీ జరిగాయి. ఇంకొక 4-5 రోజుల తర్వాత మనం మళ్ళీ కలుస్తున్నట్టున్నాం. ఇప్పుడు నువ్వేదో 2 ఎంపీ సీట్లు 28 ఏమో అసెంబ్లీ సీట్లు అంటున్నావు. నేను కూడా ఇవాళ విన్నాను వాళ్ళిద్దరి మధ్య ఏదో టాక్స్ జరిగాయని. ఈ జనసేనలో ఉండేటువంటి జన సైనికులు అనేటువంటి వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటిది నేను కూడా కొంతమందికి ఫోన్ చేస్తే, వైజాగ్, గాజువాడ, రాజమండ్రి లాంటి ప్లేసెస్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా అదే వెల్లడించారు. ఏంది సార్ ఎంతసేపటికి ఈయన వాళ్ళతోటి పొత్తు వీళ్ళతోటి పొత్తు అంటాడు, తెలంగాణలో బీజేపీ అంటాడు, ఇక్కడేమో టీడీపీ అంటాడు. ఏందో సార్ ఇదంతా గందరగోళంగా ఉంది, ఎందుకు వచ్చిన బాధ అండి? స్థిరంగా స్థిమితంగా ఉండే వైసీపీ వాళ్ళకి ఓట్లు వేసిస్తే సరిపోతుంది కదా అనేటువంటి భావాన్ని వ్యక్తం కూడా చేశారు వాళ్ళు. వాట్ ఈస్ దట్ ఈస్ ఆల్సో రైట్. ఎనీహౌ, ఈ సందర్భంగా జానీ అసలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. అది మోస్ట్ ప్రాబబ్లీ ఇక అదే కంటిన్యూ అయిపోతుంది ఎలక్షన్ లిస్టు సంగతి సమాచారం రావడంలో. ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి భూభాగము 4,03,00,000 ఎకరాలు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ కరెక్ట్ గా సెన్సస్ తీయలేదు, కానీ మొన్న డిసెంబర్, అంటే ఈ నెల డిసెంబర్ 23rd కి పాపులేషన్ అనేటువంటిది అప్రాక్సిమేట్లీ 5,30,00,000 దాకా ఉంటుంది. 4,03,00,000 మంది ఓటర్స్ ఉంటారు. రేపు January 5th కి ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది, కరెక్ట్ ఫిగర్ తెలుస్తుంది మనకి. ఒక 10 లక్షల మంది దాకా ఆడవాళ్ళు ఓటర్లు ఎక్కువగా ఉండేటట్టు ఉన్నారు. 66,000 మంది త్రూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేటట్టుగా కనపడతా ఉంది. 66,000 మంది, ఇంచుమించుగా 46,000 కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు పెట్టబోతున్నారు. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం మేరకు February 20-21 ఆ తారీఖుల్లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత 45 రోజులు లెక్కేసుకొని, సో మోస్ట్ ప్రాబబ్లీ April 4-5 తారీఖుల్లో అట్లా ఎలక్షన్స్ ఉంటాయి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముందుగా ఎలక్షన్స్ అన్నాడు. ఇంక ముందుగా ఎలక్షన్స్ అంటే ఏముంటాయి, ఒక 15 రోజులు అటు ఇటు ఉంటుంది, అంతకంటే ఉండదు. చాలా మంది మధ్యంతర ఎన్నికలే వచ్చేస్తాయి, అక్టోబర్లోనే పెట్టేస్తారు, నవంబర్లోనే పెట్టేస్తారు అని చెప్పి హడావుడి చేశారు. అలాంటివన్నీ ఏమి జరగవు. తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా అలాగే అన్నారు, అదేం జరగదు. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. సరే, కొన్ని సర్వేలు అయితే వచ్చాయి, 24 నుంచి 25 వరకు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 0 నుంచి 1 వరకు టీడీపీకి వస్తాయి అని. ఇక జనసేన, బీజేపీ, కాంగ్రెస్ గురించి వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. నేషనల్ ఛానల్స్ కూడా ఏంటంటే ఎంపీ కాన్స్టిట్యున్సీ గురించి చెప్తారు కానీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ గురించి నార్మల్ గా చెప్పరు, ఇప్పుడు చెప్పరు. వాళ్ళు అప్రాక్సిమేట్లీ మోస్ట్ ప్రాబబ్లీ మార్చిలో చెప్తారు, కానీ ఇప్పుడంటూ చెప్పరు. మరి ఇప్పుడు గాలి ఎలా ఉంది అనేసి అంటే, వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కనపడుతూ ఉన్నటువంటి మాట మటుకు వాస్తవం. ఎన్ని సీట్లు వస్తాయని దయచేసి నన్ను ఇప్పుడు అడగవాకండి. మార్చి మంత్ లో కనుక అడిగితే ఒక 5 సీట్లు అటో ఇటో నేను చెప్పగలుగుతాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే జానీ, మైక్రోస్కోపిక్ ఎనాలిసిస్ ఉంటుంది, మైక్రోస్కోపిక్ మైన్యూట్ ఎనాలిసిస్ ఉంటుంది, మైక్రోస్కోపిక్ ఎనాలిసిస్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా రాష్ట్రం అంతా ఎట్లా ఉంది, ఉత్తరాంధ్ర ఎలా ఉంది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో ఎలా ఉంది, రాయలసీమ 4 జిల్లాల్లో ఎలా ఉంది అనేటువంటిది ఒక రకమైనటువంటి విశ్లేషణ. జిల్లాల వారీగా విశ్లేషణ, నియోజకవర్గాల వారీగా విశ్లేషణ, ఈ విధంగా తీసుకుంటూ పోవాలి.
ఎమ్మెల్యేకి ఓటేసినటువంటి అతను ఎంపీకి ఓటేస్తాడనేటువంటి నమ్మకం లేదు. ఇంచుమించుగా 8% నుంచి 10% వరకు న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంటే 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మనం కనుక అనుకుంటే 10% ఉంటే ఇంచుమించుగా 40 లక్షల మంది ఓటర్లు అనేటువంటి వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు ఏ సంగతి డిసైడ్ చేసుకుంటారు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నీకేం కావాలి చెప్పు. అయితే వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ 2 జిల్లాల్లోనే ఇప్పటి వరకు చూసుకుంటే ఓ 6గురిని మార్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఏంటి? అసలు మీరు ఎలా చూస్తున్నారు? ఇంతమంది ఎమ్మెల్యేలకు స్థానచలనము లేకపోతే టికెట్లు లేదని చెప్పడము, దీని వెనుక జగన్మోహన్ రెడ్డి పక్కా పకడ్బందీ వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉన్న మాట మటుకు 100% వాస్తవం. ఎవరైతే డెఫినెట్ గా గెలుస్తారో అనుకుంటాడో ఆయన వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఇస్తాడు. ఉన్నటువంటి వాళ్ళు బాగా చేసినటువంటి వాళ్ళు ఉంటారు, చేయనటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో చాలా మంది 70 మందిని మార్చేస్తాడు, 80 మందిని మార్చేస్తాడు, 50 మందిని మార్చేస్తాడు అనే రకరకాలుగా న్యూస్ వస్తున్నప్పటికీ మార్చడం అనేటువంటిది మొదలైంది. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే ఇన్ఛార్జీలను మారుస్తున్నారా, ఎమ్మెల్యేలను మారుస్తున్నారా అనేటువంటి దాంట్లో నాకు కూడా క్లారిటీ లేదు జాని. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఉన్న విషయం ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా చెప్పాలి. అంటే నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు వేరే ఉంటారు, ఎమ్మెల్యేలు వేరే ఉంటారు. ఇది మనకు తెలిసిందే. అక్కడ 11 మందిని మార్చారు అంటే వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలే. అలాంటప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలు మారుస్తున్నారు మనం అనుకోవాలి. 60 మందిని 70 మందిని అయితే మార్చకపోవచ్చు, కానీ గత 6 నెలల నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి గారు పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు, మారుస్తారు అన్న సంగతి చాలా మందికి తెలుసు. మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి అనేటువంటిది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇంతకుముందు కూడా చెప్పాడు. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతాడు. గడిచే రకం మటుకు కాదు. నువ్వు జనాలు చెప్తున్నట్టుగా, వాళ్ళు చెప్తున్నట్టుగా, వీళ్ళు చెప్తున్నట్టుగా 50 మందినో 60 మందినో మార్చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి దడిచే వ్యక్తి అంటే ఏం కాదు. కొత్త వాళ్ళు రావచ్చు, ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గాలు మార్చవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే నియోజకవర్గాలు మారుస్తే ఆ నియోజకవర్గంలో పనికిరానటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఎలా పనికి వస్తాడు అనేటువంటిది $1 బిలియన్ క్వశ్చనేగా. పెద్ద టైం అంటూ ఏం లేదు, హార్డ్లీ 60 days కంటే టైం లేదు. ఆబ్వియస్లీ ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. 175 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేస్తారు, 25 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేస్తారు. గెలవడము అనేటువంటిది మటుకు నాకు తెలిసినంత వరకు డెఫినెట్ గా జరుగుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది ఇంచుమించుగా 50% దాకా ఉంటది. మళ్ళీ ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ఫేవర్ గాని. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే జానీ, లెట్ మీ టెల్ యూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. పల్లెటూళ్లలో ఉండేటువంటి జనాభానే ఎక్కువగా ఓట్లేస్తారు. అర్బన్ ఏరియా అంటే ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి కేవలము ఒకటి, అది విశాఖపట్నం. 20 లక్షల పాపులేషన్ దాటింది. దాన్ని మాత్రమే మన అర్బన్ ఏరియా కింద తీసుకోవాలి. ఇక మిగిలినటువంటి శ్రీకాకుళము, విజయనగరము, ఇచ్చాపురం ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే టౌన్స్ అన్నమాట. టౌన్స్ లో ఏంటంటే మిక్స్డ్ గా ఉంటుంది. ఒక్క అర్బన్ ఏరియా విశాఖపట్నంలో మాత్రమే చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు, అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి అక్కడ ఓటింగ్ శాతం అనేటువంటిది 60-65% కంటే ఎక్కువ ఉండదు. హైదరాబాద్ బట్టి చూసిన ఉదాహరణను బట్టి చూస్తే పల్లెటూళ్లలో మటుకు ఇంచుమించుగా 80% వరకు పోలింగ్ జరుగుతుంది, ఓటింగ్ ఉంటుంది. అక్కడే ఫెచ్చింగ్ అనమాట. 75% ప్రజలు కనీసం ఓట్లు వెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. జరగాలి ఈసారి. కొన్నిసారి తెలంగాణలో అలాగే అనుకున్నాము, అప్రాక్సిమేట్లీగా వచ్చింది. కానీ హైదరాబాద్ లో మటుకు ఓటింగ్ శాతం అనేటువంటిది 45-46% మాత్రమే ఉంది. చాలా విచారించదగ్గ విషయం. అందుకని నేను దాని మీద కూడా చాలా సీరియస్ గానే చెప్పాను. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే జరుగుతుంది. తెలంగాణలో ఎలక్షన్ లో జరిగినటువంటి దాని ఇంపాక్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ఉంటుంది అంటే కాస్త పుస్తకం. 100% ఉంటుంది, 50% ఉంటుంది అని మనం చెప్పలేం, కానీ కొంచెం ఉంటుంది. ఈవీఎం మిషన్ల మటుకు చక్కగానే పనిచేస్తాయి. ప్రజలు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సరే, 11 మందిని మార్చారు, ఇంకొక 10 మందిని మారుస్తారు, ఇంకొక 20 మందిని మారుస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ అంతర్గత వ్యవహారాలు మనకు పూర్తిగా తెలియవు. ఏ సంగతి అనేటువంటిది నామినేషన్లు వేసి విత్డ్రాయల్స్ జరిగిపోయి ఫైనల్ లిస్ట్ వచ్చిన దాకా ఇలాగే జరుగుతూనే ఉంటుంది జని. ఇక టీడీపీ, జనసేన వాళ్ళ పొత్తు అనేటువంటిది వాళ్ళ అంతర్గత విషయం. మనం కూడా దాని గురించి అంతసేపు చర్చించుకోవాల్సిన పని లేదు. ప్రజలు
జనసేన వాళ్ళని నమ్మడం అనేటువంటిది బాగా తగ్గిపోయింది. దానికి ప్రధానమైన కారణం తెలంగాణలో జరిగినటువంటి వ్యవహారం. మరి ఆయన 2 చోట్ల నుంచి చేస్తాడా, 3 చోట్ల నుంచి చేస్తాడా అనేటువంటిది ఆయన విజ్ఞతగా వదిలేద్దాం మనం. గెలుస్తారా, గెలవరా ఇప్పుడు అడిగితే నేను చెప్పలేను. ఎన్ని సీట్లు వస్తాయి అది కూడా నేను ఇప్పుడు చెప్పలేను. కానీ 115, 120 సీట్లకు తగ్గకుండా గ్యారంటీగా వస్తాయని మాత్రం నేను చెప్పను. తెలుగుదేశము, జనసేన ఇద్దరూ కలిశారంటే అది ఇద్దరికీ నష్టాన్ని చేకూరుస్తుంది అని నేను ఇంతకుముందు నుంచి చెప్తున్నాను. ఇప్పటికి కూడా అదే చెప్తాను. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, వాళ్ళిద్దరు కనుక కలిసి కనుక పోటీ చేశారంటే సీట్ల దగ్గరే ఇద్దరు తగాదాలు పెట్టుకుంటారు, కొట్లాడుకుంటారు. సరే, వాళ్ళ అంతర్గత విషయం వదిలే. వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఒక 2-3% ఓట్లు తగ్గడం అనేటువంటిది ఒకటి గ్యారంటీ జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేసి, జనసేన వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇద్దరికి కాస్త లాభం చేకూరుతుంది, ప్రజలకు నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. జనసేన వాళ్ళు కూడాను ఒక 30-40 ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కాబట్టి వీళ్ళని నమ్మవచ్చు మనం అనే అభిప్రాయానికి వస్తారు. కానీ ఇద్దరు కలిశారు అంటే ఇద్దరికి నష్టం. అధికారంలోకి రావడం అనేటువంటిది ఇద్దరు కలిసినప్పటికీ చాలా కష్టం. సరే, కాంగ్రెస్ వాళ్ళ గురించి, బీజేపీ వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంతకంటే మేము ఎక్కువ ఇస్తాము అని తెలుగుదేశం వాళ్ళు ఒకసారి చెప్తారు, జనసేన వాళ్ళు అదే చెప్తారు, ఏవి తీసేయమో అని చెప్తారు. కానీ రాష్ట్రం మటుకు అప్పుల పాలైపోయింది అని చెప్తారు. ఒక పక్క అప్పుల పాలైపోయిందని చెప్తూ ఆ కార్యక్రమాలను ఇంకా మీరు కంటిన్యూ చేసి ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా అప్పుల పాలవుతారుగా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. మరి ఎందుకు ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తారు అనేసి అంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటారు. నెక్స్ట్, ఇంకా మీరు ఒకటి గమనిస్తే లోకేష్ని ఓడించిన ఆర్కేని సైడ్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి. పవన్ని ఓడించిన తిప్పల నాగిరెడ్డిని కూడా సైడ్ చేసేశారు. లోకేష్ను, పవన్ని ఓడించిన వాళ్ళకే టిక్కెట్లు లేవంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం గురించి ఇంకా లోతుగా వెళ్ళి మీరేం చెప్తారు? లోతుగా వెళ్ళి కనుక నువ్వు మనగా చెప్పాలి అనే పని అయితే ఏంటంటే, మనిషి దడిచే రకము కాదు. ఎవరైతే గెలుస్తారు అని గట్టిగా ఆయనకి విశ్వాసం ఉందో, నమ్ముతారో వాళ్ళకే సీట్లు ఇస్తాడు. అంత మాత్రాన ఆర్కే లాంటి వాళ్ళని తీసి ఆల్టుగెదర్ పక్కన పెడతారు అని చెప్పి నేను అనుకోవడం లేదు. ఆయన ఎమ్మెల్యేగా రిజైన్ చేశాడు, పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేశాడు, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. కొంతకాలం పోయిన తర్వాత దానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఆయన అక్కడి నుంచి పోటీ చేయకపోయినప్పటికీ ఆయనకి సముచితమైన స్థానం ఇచ్చి ఎమ్మెల్సీ గాని, ఎంపీ గాని, రాజ్యసభ మెంబర్ గాని ఏదో ఒకటి ఖరారు చేస్తారు. అంత మాత్రాన ఆయన పార్టీని విడిచి పోయేటువంటి రకం కాదు. అలాగని చెప్పి వేరే పార్టీలో చేరేటువంటి వాడు అంతకంటే కాదు. యూ కెన్ టేక్ ఇట్ గ్రాంట్. ఆయన నాకు కూడా మంచి మిత్రుడే, ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఆయన కూడా 4 రూపాయలకి 5 రూపాయలకి భోజనం పెట్టినటువంటి వ్యక్తే, పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తే. సరే, మినిస్ట్రీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు, ఆయన రాలేదు. రెండోసారి ఎక్స్పాన్షన్ లో కూడా రాలేదు. కొంచెం అసంతృప్తి చెందినటువంటి మాట వస్తాయి. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అట్లా అనుకుంటే నాకు బాగా తెలిసిన ధర్మశ్రీ గారు ఉన్నారు. మొన్న ఎక్కడో ఒక లిస్ట్ చూస్తాను. ఆ లిస్ట్ లో పాపం ధర్మశ్రీ గారి పేరు కూడాను, ఈ సీటు ఎవరు అనే వాళ్ళలో ధర్మశ్రీ గారి పేరు కూడాను వచ్చింది. వెరీ సారీ టు సే దిస్ అని వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. మార్పులు చేర్పులు అనేటువంటిది సహజం అబ్బా. జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ గెలుస్తారు. 40 మంది పోతారా, 50 మంది పోతారా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ తీసివేయడం అనేటువంటిది మటుకు మొదలు పెట్టాడు ఆయన. ఇంతకు ముందు ఆల్రెడీ ఒకసారి అవకాశం ఇచ్చాడు, వార్నింగ్ కూడా ఇచ్చాడు. పోనీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 50 మందిని తీసేశారు అనుకో, జాని ఎక్కడ పోతారు వాళ్ళందరూ? తెలుగుదేశంలో కన్నా వెళ్ళాలి, జనసేనలో కన్నా వెళ్ళాలి. జనసేన 28 అని చెప్పి నువ్వే అంటుంటివి, చాయిస్ లేదు. తెలుగుదేశంలోకి పోతే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు వీళ్ళు ఎట్లా కలుస్తారు చెప్పు? కుదిరే పనినా ఇది? కుదిరే పని కాదు కదా. పోనీ కొత్త పార్టీ అని చెప్పి ఏమన్నా వీళ్ళందరూ పోయి మళ్ళీ కొత్తగా ఏమైనా ఒక పార్టీ పెట్టుకుంటారంటే అసలు జరిగే పని కాదు. కాంగ్రెస్ లో జాయిన్ అవుతారా? కారు. బీజేపీకి వెళ్తారా? వెళ్ళరు. మరి ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంటుంది వాళ్ళకి? నాకు తెలిసినంత వరకైతే ఆల్టర్నేటివ్ లేదు. కానీ అలా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా ఈసారి మీరు తగ్గండి, వేరే వాళ్ళకి ఇస్తున్నాను, పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికి అవకాశం ఇవ్వాలి కదా అని వాళ్ళని కన్విన్స్ చేసి కనుక వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పార్టీలో నుంచి ఏం పోరు, ఇక్కడే ఉంటారు. ఏదో విధంగా సముచితమైనటువంటి గౌరవమే వాళ్ళకి దక్కుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇంకా
అయితే ఇంకొకటి సార్, ఈ లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ, దానికి పవన్ కళ్యాణ్ రాను అన్నాడు ఫస్ట్. తర్వాత చంద్రబాబు ఇంటికి పోయి నువ్వు రావాలి అని చెప్తే సరే వస్తున్నట్లుగా బ్యానర్లలో వేస్తున్నారు. అసలు లోకేష్ యువగళం పాదయాత్ర అసలు అది పాదయాత్రేనా, ఆయన అసలు నడిచాడా, అది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా, దీని మీద మీరేం చెప్తారు? నాకు తెలిసినంత మట్టుకు అది ఫెయిల్యూరే, సక్సెస్ కాదు. దానికి పెద్ద రెస్పాన్స్ అంటూ లేదు, లక్షల్లో జనాలు వచ్చింది లేదు, వాళ్ళ మూలకంగా వచ్చిన అభిప్రాయ సేకరణ అంతకంటే లేదు. ఏదో చేయాలి కాబట్టి చేసామన్నట్టే చేశారు. దాని గురించి పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన పని అనుకోవాల్సిన పని అంటూ ఏం లేదు. అలాగని మన వారాహి గారు కూడా వారాహి 1, 2, 3, 4 పెట్టాడు. వచ్చి ఏం మాట్లాడాడో మనం చూసాము. మీరు నా మీటింగ్లకు వస్తారు కానీ ఓటేరని చెప్పి ఆయనే చెప్తాడు. ఒకసారి ఏమో నేను సీఎం అయిపోతాను అంటాడు, ఇంకోసారి ఏమో నేను సీఎం రేస్ లో లేను అంటాడు, ఒకసారి ఏమో బీజేపీ వాళ్ళతో అంటాడు, ఇంకోసారి ఏమో తెలుగుదేశం వాళ్ళతో అంటాడు. ఒక నిలుపు లేదు, నిబద్ధత లేదు. 2 లక్షల పుస్తకాలు చదివానంటాడు, 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఈ రోజుకు కూడా ఆయనకు ఒక ఎజెండా అంటూ లేదు. ప్రజలు ఎట్లా నమ్ముతారు జాని? ప్రజలు నమ్మరు కదా. ప్రజలు చాలా విఘ్నులు, చాలా తెలివిగల వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజలంటే ఏమంతా బాగా పిచ్చేవాళ్ళు, ఒక 4,000 ఇస్తే డబ్బులు ఇస్తే ఓటేస్తారు అనుకుంటారు. డోంట్ అండర్ ఎస్టిమేట్. 10% న్యూట్రల్ ఓటర్స్, అప్రాక్సిమేట్లీ 40 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా తెలివిగల వాళ్ళు. అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది వాళ్ళే. తెలంగాణలో అదే జరిగింది.